బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించాకే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని, బీసీలను రిజర్వేషన్ల పట్ల అణగదొక్కాలని చూస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో బీసీ జేఏసీ విద్యార్థులు చేపట్టిన బీసీ ధర్మ పోరాట దీక్షకు ఆయన హాజరై సంఘీభావం తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బీసీ రిజర్వేషన్ సాధన కోసం పోరాడటానికి పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్ పట్ల చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోడీ బీసీ అయి ఉండి బీసీ రిజర్వేషన్ పట్ల చిత్తశుద్ధి లేకుండా ఉన్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీలను చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే మొదటగా తమకు శత్రువు అయ్యేది కాంగ్రెస్ పార్టీ అని, రానున్న రోజుల్లో బీసీల తడాకా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. డిక్లరేషన్ లో ఇచ్చిన మాట కట్టుబడి అసెంబ్లీ సాక్షిగా చట్టాన్ని చేసి పార్లమెంట్ కు పంపినప్పటికీ కూడా పార్లమెంట్ లో ఇప్పటి వరకు కూడా బీసీ బిల్లును ఆమోదించకుండా రాష్ట్రపతి గారు ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ ఉద్యమాన్ని రగిలించే దిశగా అంచెలంచెలుగా రోజువారీగా బీసీ నాయకులు ప్రధాన డిమాండ్ తోటి కాకతీయ యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ, ఈ పోరాటాలకు అడ్డైనటువంటి కాకతీయ యూనివర్సిటీలో బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు నాగరాజు గౌడ్ గారి నేతృత్వంలో గత 6 రోజులుగా ఈ కాకతీయ యూనివర్సిటీలో ధర్మ పోరాట దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ ధర్మ పోరాట దీక్ష ద్వారా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీలు అంటే మీకు చులకనైపోయింది. బీసీల యొక్క డిమాండు ఈరోజు మీకు వినపడడం లేదు. బీసీలు మేము ఏమడుగుతున్నాం? బీసీలో మేము ప్రధానమంత్రి పదవి అడగలేదు, మేము ముఖ్యమంత్రి పదవి అడగలేదు. మేము అడిగింది మేము ఎంత ఉన్నామో మాకంత వాటా కావాలి, అది చట్టబద్ధమైనటువంటి వాటా కావాలని అడిగినాం. మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం వాటా ఇచ్చారు, 100% ఇవ్వాల్సిందే. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతోటి వారు 9% ఉంటే 10% ఇలా వారికి రిజర్వేషన్లు ఇచ్చారు. మరి జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేనటువంటి సామాజిక వర్గం బీసీ సమాజం మాత్రమే. మరి ఈ బీసీ సమాజానికి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ చెప్పింది దాన్ని అమలు చేయాలని చెప్పి బీసీ సమాజం అంతా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తే ఇలా కులగండ చేశారు. 56.36% అని తేల్చారు. ఆ తర్వాత ఇలా అసెంబ్లీలో బిల్లు పెట్టారు, అసెంబ్లీలో చట్టం చేశారు, కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. గౌరవ రాష్ట్రపతి గారి దగ్గరికి, గౌరవ గవర్నర్ గారి దగ్గరికి పంపించారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వము పంపించి చేతులు దులుపుకుంది. కేంద్ర ప్రభుత్వమేమో ఆ బిల్లులని తమ దగ్గర పెట్టుకుని తమాషాలు చేస్తుంది. అంటే బీసీలు అంటే ఇలా అడగాల్సినటువంటి, కడగాల్సినటువంటి, నిలదీయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఈ పని చేయడం లేదు. చేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి బీజేపీ చేయడం లేదు. అంటే మీకు బీసీల ఓట్లు అవసరం లేదా అని నేను అడుగుతున్నా. బీసీల జీవితాలతోటి ఎన్ని రోజులు చెలగాటమాడతారు? స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. అన్ని వర్గాలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకెందుకు ఇయ్యరు? కాబట్టి మాకు ఇవ్వాలనే ఇవాళ బీసీ జేఏసీగా సెప్టెంబర్ 18వ తేదీన రాష్ట్ర బంద్ నిర్వహించినాం. నవంబర్ 6వ తేదీన పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన ప్రదర్శన చేసినాం. అదేవిధంగా మొన్న 13వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 119 నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాల్లో ధర్మ పోరాట దీక్షలు చేసినాం. అంటే తెలంగాణ ఉద్యమ తరాల్లో ఇలా గల్లీ తెలంగాణ ఏ విధంగా తెలంగాణ ఉద్యమం నడిచిందో ఆ తెలంగాణ ఉద్యమ తరాల్లో బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. రైతు ఉద్యమం ఏ విధంగా అయితే నడిచిందో రేపు రైతు ఉద్యమ తరాల్లో ఢిల్లీ దాకా ఈ ఉద్యమాన్ని తీసుకుపోదలుచుకున్నాం. ఇవాళ జేఏసీ కార్యక్రమం ఒకటే, మిమ్మల్ని మెడలుంచి మీ మీద బండబెట్టి మిమ్ములని ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా మిమ్ములని వెంటాడి వేటాడి 42% రిజర్వేషన్ సాధించుకుంటాం. బిడా ఇది మేము బిచ్చమనుకుంటుర్రా? మీ తాత సొమ్ము అనుకుంటురా? రాష్ట్రం అంటే మీ అయ్య జాగీర్ అనుకుంటురా? ఇది మాది, మా రాష్ట్రం. మా త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మేము పోరాడితే, మేము బలిదానాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది.
మరి వచ్చిన తెలంగాణలో ఎవడబ్బ సొమ్మని ఇవాళ మా వాటా కులుకుతున్నారు, ఎవడబ్బ సొమ్మని తీసుకుంటున్నారు. మా వాటా మాకు మర్యాద ఏమంటే వినపడడం లేదా? జూబ్లీ హిల్స్లో నిన్న కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ గెలవనేటి మీటింగ్ ఉంది. ఆ క్యాబినెట్ మీటింగ్లో మేము స్థానిక సంస్థల మీద నిర్ణయం తీసుకుంటాని రేవంత్ రెడ్డి గారు అంటారు. రేవంత్ రెడ్డి గారికి కాకతీయ గడ్డ మీద నుంచి హెచ్చరిస్తున్నా, మీరు తొందరపడి ఎవడో చెప్పిన మాటలు విని 22 నెలలు ఆగిరు ఎన్నికలు పెట్టకుండా, ఎవడో చెప్పిన మాటలు విని ఎన్నికలు పోతే బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి ముద్దాయి అవుతుంది, మొదటి బీసీ సమాజానికి మొదటి దోషి అవుతుంది. మీరు బీసీలకు రిజర్వేషన్ల విషయంలో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 17వ తారీఖు నాడు మీరు ఒక రాజకీయ పోరాట కార్యాచరణను ప్రకటించండి. ఇవాళ క్యాబినెట్ అంతా కూర్చొని ఆ డిసెంబర్ మొదటి వారంకెళ్ళి 1వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మీరు వండి అఖిల పక్షాలు తీసుకొని ప్రధానమంత్రిని కలవండి,